ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనగా ఏర్పరచబడిన వారు అనగా ఎవరు? ఏర్పరచబడిన వారు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడిన వారు అని మనం తెలుసుకోవాలి. ఆయన రక్తంలో కడగబడిన వారు అని మనం నేర్చుకోవాలి. ఆయన రక్తంలో ఎప్పుడు కడగబడతాం? ఆయన దగ్గరకు వచ్చినప్పుడే మనము కడగబడతాం. అంతేగాని మనం ఎక్కడో ఉండి ఏదో పుట్టాము ఏదో పెరుగుతున్నామని అజ్ఞానంలోనే జీవిస్తే మనము నిత్య నరకాగ్నికి పాత్రలమైపోతాం. అయితే ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ నరకం, ఎందుకు ఈ స్వర్గం అని గ్రహింపు లేకుండా మనం అనొచ్చు. కానీ ఆయన చిత్తం అంతే. మనము ప్రశ్నించడానికి సరిపోం. మనం ప్రశ్నించే అర్హత మనకి లేదు. ఆయన చేతిలో మనము మట్టి బొమ్మలం కాబట్టి ఆయన చిత్తానికి లోబడడమే మనం చేసే